మిత్రులారా, ఒక వార్త చూడండి, సంచలనంగా మారింది. శోభనానికి రూపాయలు 90 లక్షలట. అర్థం, శోభనం చేసుకోవాలంటే ఖచ్చితంగా 90 లక్షలు ఇవ్వాలని ఒక మహిళ డిమాండ్ చేస్తుంది. తొలి రాత్రే వరుడికి షాక్ ఇచ్చిన వధువు. కొత్తగా పెళ్ళైన వరుడికి ఫస్ట్ నైట్ రోజున వధువు ఊహించని షాక్ ఇచ్చింది. శోభనం కావాలంటే రూపాయలు 90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి వరుడు ఒప్పుకోకపోవడంతో వధువు కుటుంబం మరో ప్లాన్ వేసింది. దీంతో వరుడు ఫ్యామిలీ ఒక్కసారిగా కంగు తిన్నదట. అదేంటో మనం వార్త చదువుదాం మిత్రులారా. మస్తు గమ్మత్తుందిగా. శోభనానిగా 90 లక్షలట. మరి ఏం ప్లానో ఏందో చూద్దాం ఒకసారి. $90 lakhs డిమాండ్ అట. రూపాయలు 90 లక్షలు ఇస్తేనే, అర్థమైందా, శోభనం కోసం వధువు డిమాండ్. వరుడు నిరాకరించతో సజీవ దహనానికి యత్నమాట. వరుడు నిరాకరించిందట, సజీవ దహనానికి యత్నమాట. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో అత్యంత భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. శోభనం జరగాలంటే రూపాయలు లక్షలు ఇవ్వాలని వధువు డిమాండ్ చేసింది. కాదనడంతో సజీవ దానం చేసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు యత్నించడం కలకలం రేపిందట. 90 లక్షలు అడిగింది, ఇవ్వనని చెప్పిండు. వెంటనే మహిళా కుటుంబ సభ్యులందరూ సజీవ దానం చేసుకుంటామని భయాభ్రాంతికి గురి చేసేండు. ఇది జరిగింది. వరుడి సోదరి ముస్కాన్ సింగ్ వివరాల ప్రకారం గతేడాది ఏప్రిల్ 29న ఆగ్రాకు చెందిన యువకుడికి కల్పన అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. అనంతరం శోభనం కోసం వధువు వరులను గదిలోకి పంపారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. శోభనం జరగాలంటే రూపాయలు 90 లక్షలు ఇవ్వాలని వధువు వరుణ్ణి డిమాండ్ చేసింది. అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని వరుడు స్పష్టం చేయడంతో వధువు మరుసటి రోజే తనకు శోభనం వద్దంటూ పెళ్లిలో పెట్టిన నగలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందట. అర్థమైందా? వధువు ఏం చేసింది? వధువు మరుసటి రోజే తనకు శోభనం వద్దంటూ పెళ్లిలో పెట్టిన నగలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందట. కాగా డబ్బులు డిమాండ్తో మొదలైన ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటిపై దాడులు చేయడం, వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ అట. ఈ ఏడాది మార్చి 20న వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఇరు కుటుంబాల మధ్య మాట పెరిగింది. వధువు తండ్రి సోదరుడు వరుడు ఇంట్లో ఉన్న పిఎన్జి గ్యాస్ పైప్లైన్ను ధ్వంసం చేసి కుటుంబం మొత్తాన్ని మంటల్లో కాల్చి చంపేందుకు ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటనలో వరుడితో పాటు అతని తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. వధువు తరపు కుటుంబ సభ్యులు ఒత్తిడితో పోలీసులు మొదట వరుడు ఫిర్యాదును స్పందించలేదు. చివరకు బాధితులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. ఇక ఏం చెప్పాలి మిత్రులకు? ఇట్లా ఉంటే ఏం చేయాలి చెప్పండి? 90 లక్షలు శోభనమాట. ఇట్లా అయిపోయింది పరిస్థితి. అంటే శోభనం చేసుకున్నా డబ్బులు ఇవ్వాల్సిందే, అంత ఘోరం అయిపోయిన పరిస్థితి. ఇంకా ఇది బాగా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఇలాంటి బాగా జరుగుతాయి. అక్కడ అంటే ఇలాంటి వైఖరి బాగా కనిపిస్తుంది.